of church. The flag, please. So, మా పెద్దనాన్న శ్రీ వై ఆనందరావు గారు, సో హీ కాల్డ్ టు గ్లోరీ ఆన్ March 14th. సో మార్నింగ్ March 14th రోజున అర్లీ మార్నింగ్ రోజు. సో ఫ్లాగ్. Okay, meanwhile I'll continue my testimony. So, March 14th రోజు మార్నింగ్ సో కాల్ వచ్చింది అనమాట. మా సిస్టర్ కాల్ చేసి, సో పెద్దన్న ఇలా నో మోర్ అన్నట్టయితే, సో ఐ వాజ్ ఇన్ టీయర్స్ అండ్ టాకింగ్ టు మై సిస్టర్ విత్ ట్రెంబ్లింగ్ వాయిస్. సో అయితే సో మా అక్క ఎలా కన్సోల్ చేసిందంటే, సో మనం ఇహలోక సంబంధంగా బాధపడచ్చు కానీ, సో ఎంటైర్ పెద్దనాన్న జర్నీ చూసుకుంటే, సో ఇట్స్ జస్ట్ అడ్రస్ చేంజ్ అయింది పెద్దనాన్నది. ఇక్కడి నుంచి పరలోకంకి అడ్రస్ చేంజ్ అయింది, అంతేగాని పెద్దనాన్న ఏం మనల్ని ఏమి ఇచ్చిపోలేదు అని కన్సోల్ చేసి, సో నేను కూడా ఇంకా అది చాలా బాగా నచ్చింది అనమాట అలా కన్సోల్ చేయడము. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్రైయింగ్, సో లెట్స్ సెలబ్రేట్ హిస్ లైఫ్ అని అన్నట్టు, సో తన మెమరీస్ని అన్నింటినీ గుర్తు చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ అనుకున్నా. సో అందరూ ఓకే కానీ, సో వాట్ సో స్పెషల్ అబౌట్ హిమ్ అని అంటే, సో హీఈస్ ద ఓన్లీ పర్సన్ ఎంటైర్ ఫ్యామిలీలో తను గాడ్ సర్వెంట్ అనమాట. సో పాస్టర్, అండ్ మా హోమ్ టౌన్లో ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ జియోన్ చర్చ్. సో ఇది హెబ్రోన్ దాని కిందకి వస్తుంది, డినామినేషన్ కిందకి వస్తుంది. సో దానికంటే లోకల్గా మేము జియోన్ ప్రేయర్ హౌస్ అని పెట్టాము. బట్ బేసిక్గా ఏంటంటే నేను సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ అనమాట. నేను సిఎస్ఐ చర్చ్ కంటే అమ్మ వాళ్ళు అంతా సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్కి అటెండ్ అవుతారు. బట్ పెద్దనాన్న ఒక్కటి మాత్రం సియోన్ ప్రేయర్ హౌస్లో ఉన్నారు. సో ఒక చిన్న రెఫరెన్స్ ఉంది, సో ఐ వుడ్ లైక్ టు రీడ్. సో Hebrews chapter 13 verse 7. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. సో ఆయన గురించి అంటే ఏంటి స్పెషల్ నా లైఫ్లో ఏంటి ఏం జరిగింది ఆయన గురించి అంటే, సో జనరల్గా నేను సిఎస్ఐ చర్చ్కి వెళ్ళేవాళ్ళం. బట్ ఏంటంటే నా చైల్డ్హుడ్ అంతాను హెబ్రోన్ చర్చ్లో అయిందనమాట. సో ఈ వర్డ్స్ని బేస్ చేసుకొని, అంటే నేను ఎలాగా ఆయన నా లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేశాడు అంటే నేను స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి అండ్ దేవునికి దగ్గరగా అవ్వడానికి అంటే, సో ఆ హెబ్రోన్ చర్చ్కి వెళ్ళడం వల్ల అండ్ ఆ సియోన్ ప్రేయర్ హౌస్కి వెళ్ళడం వల్ల సో నేను చాలా నేర్చుకున్నాను అనమాట. అంటే ఏ విషయాలు నేర్చుకున్నానంటే, ద ఫస్ట్ థింగ్ ఈజ్ హంబుల్నెస్ అనమాట. అంటే సియోన్ ప్రేయర్ హౌస్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎలా ఉంటుందంటే ఎంత హంబుల్నెస్ అంటే, జనరల్గా మనం ఎవరైనా చెప్పులు తీయడానికి కూడా మనము కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అవుతాము, లేదా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతాము. బట్ ఏంటంటే సియోన్ ప్రేయర్ హౌస్లో ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్ కానీ ఏదైనా కానీ, వాళ్ళు ఏదైనా చర్చ్లో ఎక్కువ మంది మెంబర్స్ వచ్చినప్పుడు ఎంట్రన్స్లో మనకి డ్యూటీ చేస్తారనమాట చెప్పుల దగ్గర. సో వాళ్ళు అంటే నువ్వు ఎటువంటి పర్సన్ అయినా కానీ వాళ్ళకి సంబంధం లేదు, దే ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్. అండ్ వాళ్ళ చెప్పుల్ని తీసుకొని వాళ్ళ చేతితో దాన్ని ఒకదానిలో ఒకటి ఫోల్డ్ చేసి పెట్టి అండ్ ర్యాక్ మీద పెడతారు అండ్ టోకెన్ ఇస్తారు అనమాట.
సో అట్లా ప్రతి ఒక్కళ్ళు డ్యూటీ చేస్తారు, అంటే వీళ్ళే చేయాలి వాళ్ళు చేయాలి అనేది లేదు. సో అది చూసి నాకు చాలా ఇది అనిపించింది అంటే అరే మనం ఏదో సోఫిస్టికేటెడ్ అనుకుంటాం అది, కానీ ఇక్కడ ఇంత హంబుల్గా ఉన్నారండి. సో సో దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ లర్న్, లైక్ హంబుల్నెస్ ఉండాలి అనేది. అంటే బైబిల్ కూడా అదే చెప్తుంది. సో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే హెచ్చింపబడతారు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినారు. అండ్ దెన్ ఎవ్రీ వన్, లైక్ ప్రతి ఒక్కరు కిందనే కూర్చుంటారు అనమాట, ఎక్సెప్ట్ ఎల్డర్స్. 70 years ఏజ్ ఉంటే తప్పితే మిగతా వాళ్ళందరూ కిందనే కూర్చుంటారు. సో కింద కూర్చొని అసహవాసం కూడా అందరూ బాగుంటుంది. సో అన్న ఇప్పుడు ఎలాగైతే ఒకటే రొట్టె అందరూ ఎలాగైతే పంచుకోవాలనుకుంటారో సేమ్ అక్కడ కాన్సెప్ట్ అదే అనమాట. ఒకే రొట్టెని అందరూ షేర్ చేసుకుంటారు, మామూలుగా కమ్యూనల్ కప్స్లో అలా కాకుండా ఈవెన్ ద్రాక్ష రసం కూడా అలాగే తీసుకుంటారు. అండ్ దెన్ యూత్ వచ్చేసరికి ఏదన్నా మనకి లంచ్ కానీ సమ్ ఈవెంట్ ఉన్నప్పుడు మామూలుగా ఇది ఫీస్ట్ ఉంటుంది కదా, లవ్ ఫీస్ట్ ఉంటుంది కదా. సో ఎవరు క్యాటరింగ్ అలా ఏంటి ఉండేది కదా అనమాట. యూతే అందరూ లేడీస్ అండ్ దెన్ పెద్దలు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు సర్వ్ చేసిన తర్వాత వాళ్ళే ప్లేట్స్ అవన్నీ క్లీనింగ్ అన్నీ చేస్తారనమాట యూత్. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవని, లేదా ఏదో టెక్కీ అవని, లేదా MBBS అవని, అవన్నీ సంబంధం లేదు. సో అంత డిసిప్లిన్డ్గా పెంచుతారు. సో ఈ అన్నీను నేను సో అక్కడ నేర్చుకున్నాను. అండ్ అదర్ థింగ్ ఈజ్ లైక్ గాస్పెల్ అనమాట. సో మా పెద్ద నన్ను చిన్నప్పుడు చుట్టుపక్కల ఊర్లకి సువార్తకు తీసుకెళ్ళేవాడు. అంటే సువార్త చర్చ్ తరపు నుంచి సువార్త చెప్పడానికి అది రెగ్యులర్గా జరిగేది నేను చిన్నగా ఉన్నప్పుడు. సో మీకు తెలుసు సువార్త పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని. సో ఎక్కువ హిందూస్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు గొడవ పడుతుంది, ఎన్నో అవమానాలు ఎదురవుతాయి అన్నమాట. సో ఆ అవమానాలన్నీ కూడా తట్టుకొని అండ్ తను సువార్త చెప్పేవాడు. అంటే చర్చ్ మెంబర్స్తో కలిసి అంతా వెళ్ళి సువార్త చెప్పి ఎన్నో అవమానాలు ఎదురైనా కూడా అలా దేవుని సువార్త చెప్పాడు. సో నేను అది నేర్చుకున్నాను. సో సువార్త చెప్పాలి అని. ఇంకొకటి ఏంటంటే తను చర్చెస్ చాలా బిల్డ్ చేశాడు అనమాట, చాలా చర్చ్లు బిల్డ్ చేశాడు. జనరల్గా మనకి ఏదైనా రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే అమౌంట్ తోటి ఫిక్స్డ్ లేదంటే ఏదో ప్లానింగ్ అని ఉంటుంది. కానీ మా పెన్నాన్న ఏంటంటే కొంచెం అమౌంట్ వచ్చినా సరే చర్చెస్ కన్స్ట్రక్ట్ చేయడానికి డొనేట్ చేసేవాడు. సో అలాగా చాలా అంటే చాలా చర్చెస్, చాలా పాస్టర్స్ని తయారు చేశాడు. అండ్ దెన్ చాలా మందిని సాల్వేషన్లోకి నడిపించాడు అనమాట. అండ్ బెస్ట్ థింగ్ ఈజ్ ఒకసారి కోవిడ్ నుంచి తను చాలా వీక్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ రీసెంట్గా నేను యూఎస్కి వచ్చే ముందు ఒకసారి బాత్రూంలో వెళ్ళి కింద పడ్డాడు. అంటే కలుగురి కింద పడడం వల్ల ఇంకా లేదు. ఇంకా మా అక్క వాళ్ళంతా అంటే మేము పక్కనే ఉంటాం. మా ఇల్లు మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు పక్కనే ఉంటాం అనమాట, ఏం గ్యాప్ కూడా ఉండదు. సో అలా నాకు పిలవడం వల్ల నేను వెళ్ళి బాత్రూమ్ నుంచి తీసుకొని కూర్చోబెట్టి అలా చేసాం. బట్ ఏంటంటే అప్పటికే బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చేసింది, హాస్పిటలైజ్ అయ్యాడు. బట్ ఏంటంటే వెరీ నెక్స్ట్ సండే ఇద్దరు హెల్ప్ తీసుకొని చర్చ్కి వెళ్ళాడు. మా ఇంట్లో మా అక్కలు మా అన్నలు అందరూ ఎంత తింటున్నా కూడా తను ఇమీడియట్గా నెక్స్ట్ సండేనే చర్చ్కి వెళ్ళాడు అనమాట. సో దానికి ఒక రెఫరెన్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. సో యాక్ట్స్ అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం అనుకుంటాను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటారు. సో తన సర్వీస్ కోసము, అంటే తనకు బాగలేదు, జనరల్గా మనకి ఏదైనా ఫ్లూ వచ్చినా లేదంటే ఏదైనా జలుబు చేసినా కూడా మనం చర్చ్కి కంపల్సరీ. బట్ మా పెద్ద ఏంటంటే తను నడవలేని పరిస్థితి, బట్ చర్చ్లో ఉన్న కొద్దిమంది యూత్ని పిలిపించి తను వాళ్ళ హెల్ప్ తీసుకొని మరీ చర్చ్కి వెళ్ళాడు అనమాట. సో ఎప్పుడు ఆయన ధ్యాస మొత్తం ఎప్పుడు చర్చ్ సర్వీస్ అననే ఉంటుంది అన్నమాట, వేరే ఉండదు. అండ్ హీఈస్ లైక్ ఎక్స్ సర్వీస్ మ్యాన్.
ఎక్స్ సర్వీస్ మ్యాన్, అంటే ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశారు. అండ్ దెన్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మాస్టర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. బట్ స్టిల్ ఆయనకి అవేమీ సంతోషం ఇవ్వలేదు, కానీ సేవలోనే తనకి ఎక్కువ ఆనందము, తర్వాత సంతోషము ఇచ్చేది తనకు. సో ఈ నాకు అంటే ఈ నా లైఫ్లో మా పెద్దనాన్న అంటే స్పిరిచువల్గా నాకు అంటే స్టార్ట్ చేసింది మా పెద్దనాన్నతోనే. అంటే మా పెద్దమ్మ నన్ను చిన్నప్పుడు తీసుకెళ్ళేది చర్చ్కి, సో హెబ్రోన్కి. సో అలాగా నా చైల్డ్హుడ్ అప్ టు టీనేజ్ వరకు నేను హెబ్రోన్లోనే నాది అంత చైల్డ్హుడ్ జరిగింది అనమాట. సో అలాగా హీ ప్లేడ్ కీ రోల్ ఇన్ మై లైఫ్. సో యాజ్ హిబ్రూస్ చాప్టర్ చదివినట్టు, సో వారు నడిపించిన విశ్వాసాన్ని గురించి జ్ఞాపకం చేసుకోవడం మంచిది అని చెప్పేసి, సో నేను ఆయన గురించి టెస్ట్ ఇచ్చాను. అండ్ దెన్ సామ్స్ చెప్పినట్లు, సో సామ్స్ 116:15లో యెహోవా భక్తుల మరణము నాకు ఆనందకరము అని ఉంటుంది అనమాట. సో ఎంత ఆనందం అనంటే, సో ఐ రియల్లీ ప్రౌడ్. అంటే నేను మా పెద్దనాన్న చనిపోయినప్పుడు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వచ్చి దే పేడ్ దే ట్రిబ్యూట్. అంటే ఆ ఫ్లాగ్ తీసుకొని కెఫెన్ మీద కవర్ చేయడము అండ్ ఆ ట్రిబ్యూట్ ఇవ్వడము. సో అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో అంటే తన ఆనందకరం, అంటే భక్తుల మరణం తనకి ఎలా ఆనందకరమైందంటే, అలాగా తను ప్రభువునందు నిద్రించినప్పుడు కూడా అంతే గౌరవంగా తను ప్రభు వద్దకు చేర్చబడ్డాడు అనమాట. సో ఆ విజువల్స్ ఒకసారి చూస్తానండి, బికాస్ మా ఫ్యామిలీలో ఎవరికి అలా జరగలేదు. అంటే నేను ఎప్పుడు చూడలేదు, మూవీస్లో చూడడం తప్పితే అలాగా అంటే ఒకరికి ట్రిబ్యూట్ పే చేయడం అనేది. సో ఐ వుడ్ లైక్ టు షో ఇట్ యూ. Yeah, so
ఇది నాకంటే అది చూస్తున్నంతసేపు చాలా గర్వంగాను సో గూస్ బంప్స్ లాగాను అయ్యాయి అనమాట. బికాస్ మా ఫ్యామిలీలో అలా జరగడము, సో అంత ఆ ట్రిబ్యూట్ ఇవ్వడము, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వచ్చి అండ్ దెన్ ఇలా చేయడం అంటే మా పెద్దనాన్న జీవించిన లైఫ్కి సో ఒక గొప్ప వీక్వల్ దొరికింది, ట్రిబ్యూట్ దొరికిందని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట. సో యా అండ్ ఐఎమ్ హ్యాపీ, అంటే బాధపడేదానికన్నా సో ఐ రియలీ ఫీల్ హ్యాపీ లైక్ ఇన్ని మెమరీస్ మా పెద్దనాన్న పెట్టినందుకు. అండ్ దెన్ మా పెద్దనాన్న లెగసీని వారి పిల్లలు కానీ మేము కానీ కంటిన్యూ చేసేలాగా దేవుడు ఆశీర్వదించాలని. అండ్ దెన్ ఇంత గొప్ప భక్తుడిని అంటే మా ఫ్యామిలీలో ఆశీర్వాదకరంగా పెట్టినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ లైఫ్. బికాస్ ద ఎంటైర్ లైఫ్ మా పెద్దనాన్న ఎంటైర్ లైఫ్ దేవుని సేవ కొరకే కేటాయించాడు అనమాట. సో ఒక వర్స్ ఉంటుంది అంటే ఈవెన్ 2 months నుంచి స్ట్రగుల్ అవుతున్నాడు హాస్పిటలైజ్ అయినప్పుడు. సో ఈవెన్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా తను వచ్చి రాని మాటలతోనే ప్రేయర్ చేస్తున్నాడు. మేము వీడియో కాల్ చేస్తే అంటే మా సిస్టర్ కానీ మా మదర్ కానీ వీడియో కాల్ చేస్తే తను వచ్చి రాని మాటలతోనే ప్రేయర్ చేస్తున్నాడు వాళ్ళ కోసం. సో నాకు అప్పుడు ఇంకొక వర్డ్స్ గుర్తొచ్చింది అనమాట, దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు నా ప్రాణం దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది అన్నట్టు. సో అట్లాగా సో తన ఎంటైర్ లైఫ్ దేవుని కోసమే స్పెండ్ చేశాడు. సో ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ బికాస్ హీ లివ్డ్ హిస్ లైఫ్ ఫర్ హిస్ సర్వీస్. దేవుడు ఈ చిన్న టెస్ట్ మాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ. Thank you. Thank you, Vikram, for sharing your testimony. Friday, actually, brother Prabhakar birthday కోసం గ్యాదర్ అయినప్పుడు తను చెప్పాడు ఇట్లాగా మార్నింగే మా పెదనాన్న గారు ఆనందన గారు చనిపోయిన సంగతి తెలిసింది. సో యాక్చువల్గా మీకు అందరికీ తెలిసినట్టుగా నిన్న తను కూడా చర్చ్కి రావాల్సింది, బట్ బికాస్ ఆఫ్ దిస్ సిచ్యుయేషన్ ఐ హ్యాడ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్స్. ఇండియా నుంచి మరి ప్రేయర్ కాల్లోను మరి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అని ఈ స్టేట్ హోమ్. అయితే తను చెప్పిన మాట నాకు కూడా నచ్చింది. వాళ్ళ అక్క తన్ని ఎంకరేజ్ చేసిన విధానము, పెదనాన్న అడ్రస్ మాత్రమే మారింది అంటాం అనేది నేను కూడా ఫస్ట్ టైం వింటాం. ఇట్లాగా ఇహలోకం నుంచి పరలోకంలోకి వెళ్ళటం. ఆయన టెస్ట్ మనీ షేర్ చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఒక క్లోజ్డ్ ఫ్యామిలీ హస్బెండ్ చనిపోయినప్పుడు వైఫ్ కిడ్స్ దే ప్రే ఆనెస్ట్లీ, దేవా ఎందుకు మేము ఇంత విశ్వాసంగా ఉంటున్న మాకు ఇట్లా జరిగింది. సో అందుకని భార్య భర్త కోసం, పిల్లల తండ్రి కోసం ప్రార్థన చేస్తే చనిపోయిన ఆయన తిరిగి వచ్చాడు. చనిపోయిన ఆయన తిరిగి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ప్రేయర్స్ వల్ల మొత్తానికి నేను తిరిగి సజీవంగా రాగలిగాను అనే బదులు ఆయన అన్నాడంట, అంత జాయస్గా ఉన్న నన్ను ఎందుకు వెనక్కి రప్పించారన్నాడు. అసలు ఎవరైనా అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారా? అమ్మయ్య ప్రార్థనల వలన నన్ను బ్రతికిచ్చారు అంటాడు అని భార్య ఎక్స్పెక్ట్ చేసింది, పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తే అంత ఆనందంలో ఉన్న నన్ను ఎందుకు కిందికి లాగారు అని చెప్పి అన్నాడంట. అంటే బేసిక్గా నేను చెప్పేది ఏంటి అంటే మనం ఇక్కడ ఎంత ఆనందంగా ఉంటామో అంతకంటే ఆనందం మన పరలోకంలో అనుభవిస్తాం. సో మరి thank you once again, Vikram, for sharing the testimony.